ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో మొత్తము వాళ్ళు చాలా అంటే చాలా ఎగతాళిగా మాట్లాడారు కదా, మీరు చూసారా అది? చూశాను. యాక్చువల్గా వేరే వాళ్ళు షేర్ చేస్తే నేను చూశాను అనమాట. నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే నా గురించి మాట్లాడారు కాబట్టి నాకు నచ్చలేదు. నా గురించి చాలామంది మాట్లాడతారు, అది బ్యాడ్ వే కానీ గుడ్ వే కానీ నాకు నచ్చలేదు అనమాట వాళ్ళు మాట్లాడు. యాక్చువల్గా బ్రో ఏం చేశాడంటే నాకు నచ్చలేదు నా ఇంటర్వ్యూ ఆ పద్ధతిలో చేయడం. ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమన్నా చేసుకుని ఇట్స్ నన్ ఆఫ్ నా బిజినెస్. సో వాళ్ళు చూసి చాలు, ఎందుకంటే ఇది నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. అది మీ గురించే టాపిక్ మొత్తం నా గురించి వితౌట్ మై పర్మిషన్ నా గురించి వాళ్ళు మాట్లాడడం అది అంత రైట్ కాదని నేను అనుకుంటున్నాను. మీతో రిమేక్ చేసే పర్మిషన్ తీసుకున్నాడు కదా. తన పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఓకే, తన ఇప్పుడు రిమిక్స్ చేసే ఆయన నా మీద పర్మిషన్ తీసుకున్నాడు, కానీ ఇంటర్వ్యూ చేసే ఆయన అయితే నాతో పర్మిషన్ తీసుకోలేదు కదా. నీ మీద టాపిక్ ఇంత జడ్జ్ చేస్తున్నాం ఇట్లా అని తన్ని వార్న్ చేయడం కానీ ఏదో చేయడం కానీ చేస్తున్నాడు తన్ని. ఇప్పుడు మీరు చూసుకోండి, తనని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మీరు చూసుకోండి. నా గురించి అసలు అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేసే అవసరం అయితే అసలుకి లేదు. ఇంకో థింగ్ ఏంటంటే వితౌట్ నా పర్మిషన్ లేకుండా మీరు చేయడం అది బ్యాడ్ థింగ్ అనమాట. పత్యాపరం సమ్వాట్ ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేశారు, నాకు అది అసలు నచ్చలేదు. ఎందుకంటే అదేంటి లాంగ్వేజ్ వేస్ట్ అసలు. నా గురించి మాట్లాడే రైట్ అయితే మీకు అసలుకి లేదు. ఓకే, తనని ఇంటర్వ్యూ చేశారా, ఓకే గుడ్ వే, ఓకే చేసుకోండి ఏమైనా చేయండి, కానీ మీరు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారా, లైక్ ఏదో చేస్తున్నారా, లైక్ మీకు పేడ్ చేసి రిమిక్స్ చేయించుకుంటున్నారా అని మాట్లాడుతున్నాడు అనమాట. అది రిమిక్స్ నేను పైసలు ఇచ్చి చేయించుకునే అవసరం నాకెందుకు, తన ఫాలోవర్స్ ఏంటి నా ఫాలోవర్స్ ఏంటి. అది అసలు మీకు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగడం కాదు, అసలు వ్యూస్ కోసం. ఏంటి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడండి అంతే. లేకపోతే మాట్లాడొద్దు అసలు ఎట్టి పరిస్థితిలో.